ఎన్ష్యూర్ హెల్దీ స్పైన్ దగ్గర నార్డిక్ ఎక్విప్మెంట్ రావటం అనేది చాలా సంతోషం. దీనివల్ల మనకి స్పైన్ ఇంజరీస్ ఏవైతే ఉన్నాయో, బ్యాక్ పెయిన్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళందరికీ ఒక మంచి ఎక్విప్మెంట్ ద్వారా వాళ్ళకి ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవన్నీ సార్ట్అవుట్ చేసి సర్జరీకి వెళ్ళకుండా వాళ్ళ పెయిన్ని నివారించే ఒక ఉద్దేశంతో ఈరోజు ఏషియన్ స్పైన్ వాళ్ళు చేయటం జరిగింది. ఇది చాలా సంతోషం. ఎందుకంటే వరల్డ్ ఓవర్ మనకి బెస్ట్ టెక్నాలజీ ఏదైతే ఉందో దాన్ని మన దేశానికి, మన హైదరాబాద్కి తీసుకురావడానికి యంగ్స్టర్స్ ఎవరైతే ఉన్నారో మనకి సాఫ్ట్వేర్ సైడ్ కానీ లేకపోతే స్పోర్ట్స్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఇలాంటి ఎక్విప్మెంట్ వల్ల, ఇలాంటి టెక్నాలజీ వల్ల టెస్టింగ్ చేసి దాంట్లో ఏదైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవి సార్ట్అవుట్ చేసే అవసరం ఉంది కాబట్టి, అవకాశం ఉంది కాబట్టి ఐ కంగ్రాచులేట్ ది ఎంటైర్ టీమ్ బిహైండ్ ఇట్ అండ్ విష్ దెమ్ ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ ఇది చాలా సక్సెస్ అవుతుందని నేను భావిస్తున్నాను. చేసినప్పుడు మనకి సపోర్ట్ సిస్టమ్ ఏదైతే ఉందో స్పోర్ట్స్ సైన్స్ పరంగా ఫిజియో కానీ లేకపోతే ఆర్థోపెడిక్స్ కానీ లేకపోతే ఎక్విప్మెంట్ ఏదైతే మస్కులర్ డిఫరెన్సెస్ ఏదైతే ఉన్నాయో అవన్నీ చూడటానికి ఒక సైంటిఫిక్ మెథడాలజీ ఆర్ వాట్ ఎవర్ ఇస్ ద బెస్ట్ అవైలబుల్ ఇన్ ద వరల్డ్ అది మనకి రావటం అనేది చాలా అవసరం. సో ఇలాంటి టెక్నాలజీ మనకి ఇక్కడ రావటం, అలాగే మనకి నెక్స్ట్ అకాడమీలో కూడా ఇదే ఒక ఏషియన్ స్పైన్ అండ్ మూవ్మెంట్ సెటప్, స్పైన్ ఒకటే కాకుండా హిప్ కానీ లేకపోతే నీ కానీ షోల్డర్, ఎల్బోస్ కానీ ఇలాంటి ప్రతి జాయింట్ దగ్గర కూడా ఒక సైంటిఫిక్ ఎవాల్యుయేషన్ అలాగే ఒక స్ట్రెంథనింగ్ ప్రాసెస్ వల్ల ఇంజరీస్ తక్కువ వస్తాయని నేను భావిస్తున్నాను. ఎందుకంటే స్పోర్ట్స్ సైన్స్లో డెవలప్మెంట్ వల్ల న్యూట్రిషన్లో కానీ లేకపోతే రికవరీ మెథడిజంలో కానీ లేకపోతే స్ట్రెంథనింగ్ ప్రాసెస్లో కానీ వీళ్ళన్నిటిలో డెవలప్మెంట్ అవటం వల్ల ఈరోజు 35 ఏళ్ళకు కూడా ప్లేయర్స్ ఆడటం జరుగుతుంది. సో ఆ రోజుకి ఈ రోజుకి డెఫినెట్లీ లాస్ట్ 30 yearsలో దిస్ బిన్ ఎ హ్యూజ్ ఇంప్రూవ్మెంట్ ఇన్ స్పోర్ట్స్ సైన్స్. అండ్ ఈరోజు మనకి వరల్డ్తో కంపీట్ చేయాలంటే మనకి స్పోర్ట్స్ సైన్స్ డెవలప్మెంట్స్ ఏదైతే వరల్డ్ ఓవర్ ఉన్నాయో వాటిని మన దేశానికి తీసుకురావటం అనేది అవసరం. ఈ కాన్సెప్ట్ని స్టార్ట్ చేసాము ఇండియాలో, మొట్టమొదటిగా ఈ కాన్సెప్ట్ని స్టార్ట్ చేసాము. సో ఇదేంటంటే ఒక స్పైన్ కేర్, మనకి ఇంజురీస్ రాకముందే ఐడెంటిఫై చేసి ఆ ఇంజురీస్ని ఎలా ప్రివెంట్ చేయాలి అనేది ఇప్పటి వరకు మన దగ్గర గోపిచంద్ గారు అన్నట్టు సైంటిఫిక్గా ఎవాల్యుయేట్ చేసి దాన్ని ఆపడానికి మన దగ్గర టెక్నాలజీ లేదు ఇండియాలో. దాన్ని ఇప్పుడు మనం నార్డిక్ హెల్త్ అని ఒక ఫిన్లాండ్ కంపెనీ, దీని ద్వారా మనం ఈ టెక్నాలజీని ఇండియాకి రప్పించి మొట్టమొదటిసారిగా ఈ టెక్నాలజీని వాడి మనం ఎన్ష్యూర్ హెల్దీ స్పైన్లో ఈ ఏషియన్ స్పైన్ సెంటర్లో స్టార్ట్ చేసాము. ఈ కొలాబరేషన్ గోపిచంద్ గారు మాకు చాలా ఇన్స్పిరేషనల్గా, దీనికి మనం ముందరికి తీసుకెళ్ళాలి అన్నప్పుడు మనం ఇప్పుడు నెక్స్ట్ గోపిచంద్ గారి అకాడమీలో మనకి నెక్స్ట్ 2 monthsలో రాబోతుంది. దీంట్లో ఏంటంటే ఇంకా ఎక్కువ స్పైనే కాకుండా షోల్డర్, మన అన్ని జాయింట్స్ అంటే షోల్డర్ జాయింట్, నీ జాయింట్, హిప్ జాయింట్, యాంకిల్, ఈ జాయింట్స్ మొత్తం అంటే స్పోర్ట్స్ పర్సన్కి కంప్లీట్గా మనం ఎవాల్యుయేట్ చేసి, అంటే స్పోర్ట్స్కి జాయిన్ అవ్వక ముందే వాళ్ళకి ఆల్రెడీ చిన్న ఇబ్బందులు ఉండొచ్చు, వాళ్ళకి ఇంజురీ కాకుండా స్పోర్ట్స్ జాయిన్ అయిన తర్వాత వాళ్ళ కెరీరే పాడవకుండా మనం ఎలా వీళ్ళకి స్ట్రెంథన్ చేసి దాని తర్వాత స్పోర్ట్స్లో ముందుకు వెళితే స్టూడెంట్స్ ఎస్పెషల్లీ యంగ్ కిడ్స్ ఈరోజు చాలామంది స్పోర్ట్స్ ఇంజరీస్ మనం చూస్తున్నాం. దాన్ని మనం ప్రివెంట్ చేయగలిగితే గోపిచంద్ గారు అన్నట్టు 30+ అంటే 35-40 వరకు కూడా స్పోర్ట్స్ ఆడే అవకాశం ఇండియాలో ఉంటుంది. అండ్ దీనివల్ల మనకి ఫ్యూచర్లో మనకి ఒక హెల్దీ స్పైన్ అనే ఒక ఎన్విరాన్మెంట్ని మనం క్రియేట్ చేయాలని చెప్పేసి ఈ ఎన్ష్యూర్ హెల్దీ స్పైన్ని మనం కాన్సెప్ట్ని తీసుకొచ్చాం. So our technology is used all over the world. We have over 600 clinics in over 40 countries, and we're treating over 2 million patients at the moment. We're treating both in preventative spine care and in rehabilitation. So we cater for the entire lifespan of a person. So even if they end up doing prevention and something happens, we treat them during rehabilitation as well. And we are one of a kind. We treat all of the joints. Spine is our oldest kind of set, but we treat all of the joints that could be affected in life. Are you using AI technology in this machinery? Yes, we are. We're combining it with the software that we use. We've created everything in-house. We have a medical director who created all of our software, and they're connected to all of the devices, and it's AI based.